ఆల్ మై డియర్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అరుణాశ్రీ గారు యుఎస్ఏ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ 10 ఎనర్జీ సపోర్ట్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you. Okay. నా పేరు అరుణశ్రీ అండి. నేను యుఎస్ఏలో 28 ఇయర్స్ ఉన్నాను. కాకపోతే ధ్యానంలోకి నేను 2021లోకి వచ్చాను. సో అది కూడా అంటే కొన్ని కారణాల వల్ల ఇంట్లో రావాల్సి వచ్చింది. అంటే అనారోగ్యం కారణం వల్ల. కాకపోతే దాని నుంచి నేను 2023లో స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి వచ్చాను. సో అప్పటి నుంచి నేను నా సర్వీసెస్ ఇలాగా కొనసాగిస్తున్నాను. అంటే అన్ని ప్లాట్ఫామ్స్లోనూ ఎక్కడ అవసరం అవుతే అక్కడ సర్వీసెస్ అవి ఇస్తూ ఇలా. సో మననే మలేషియాకి, వియత్నాంకి దానికి కూడా వెళ్ళొచ్చాను. సో అక్కడ ధ్యాన ప్రచారం కోసం వెళ్ళాము. సో అలాగా నా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో అలా. సో బ్రీఫ్‌గానే చెప్పాను, పెద్దగా ఇదిగా చెప్పట్లేదు. సో ఓకే. సో ఒక 10 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చుందాము. సో అంటే ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో ఉన్నాను. యూఎస్‌లో లేను. యూఎస్ నుంచి నేను 2016లో వచ్చేసాను. అంటే బేసిక్‌గా మా ఆయనకి అనారోగ్యం వల్ల రావాల్సొచ్చింది. సో నాకీ మెడిటేషన్ అన్నది 2021 కోవిడ్ టైమ్‌లో వచ్చింది. అది నాకొక వరంలాగా అనుకోవచ్చు. ఎందుకంటే నేను, మా హస్బెండ్ లిటరల్లీ డెత్ బెడ్‌లో ఉన్నారు. ఆ టైమ్‌లో వచ్చింది కాబట్టి అది నేను ఈ ఇందులోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలి, తనకి కావాల్సినవన్నీ పిరమిడ్ ఎనర్జీ అంటే నాకు నాకు తెలిసినంత ఇదిలో అన్నీ చూసుకున్నాను. కాకపోతే తన శరీరం ఇంకా సహకరించలేదు. సో 2022లో బాడీ వెకేట్ చేశారు. సో ఇది మేమందరం లబ్ధి పొందాం. ఎందుకంటే ఆ మెడిటేషన్ వల్ల నేను ఆ గ్రీఫ్ నుంచి తట్టుకోగలిగాను. ఓవర్‌కమ్ అయ్యాను. సో అది నాకు ఒక పెద్ద వరంలా, లేకపోతే ఇవాళ మీ ముందు ఇలాగ మాట్లాడతాను అని నేను అనుకోను. సో అది నాకు చాలా పెద్ద బూన్‌లాగా అనిపించింది. సో అది నాకు మా పేరెంట్స్ సపోర్టు అది కూడా ఉంది. సో ప్రస్తుతం మా అబ్బాయి యూఎస్‌లో ఉన్నాడు. వాడు జాబ్ చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. కాకపోతే వాడు స్పిరిచువల్‌లోనే ఉన్నాడు. సో అందుకని వాడి జర్నీ వాడిది అనుకుని ఇంకా ఇక్కడ నేను మా పేరెంట్స్‌కి సపోర్ట్‌గా ఉంటున్నాననమాట. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాను. సో ఇది నాకు చాలా, చాలా అసలు మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది ఇది మెడిటేషన్ అన్నది. అది నేను ఆ అమ్మాయికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే నేను చాలా లబ్ధి పొందుతున్నాను, పొందాను, పొందుతున్నాను. సో అలాగా. సో అలాగా నాకు స్పిరిచువల్ ట్రావెల్ జీకే సార్ కలవడం, ఇక్కడ అతనితోటి తను హిమాలయాస్ కూడా వెళ్ళాను అతనితోటి. సో ఆ జర్నీ కూడా చాలా అద్భుతంగా, అసలు చాలా బావుంది. అసలెక్కడా కూడా నాకు ఈ అంటే ఇది వచ్చినందుకు నేను చాలా, చాలా కృతజ్ఞతలండి. నాకు ఇంకా ఎంత చెప్పినా కూడా తక్కువే. సో అలా సో ఇవాళ చెప్పబోయే టాపిక్ కూడా దీనికి సంబంధించిందే అన్నమాట. అందుకే ఇది చేసుకున్నాను. సో ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేశాక నేను టాపిక్‌లోకెళ్తానండి. ఓకే. సో కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు తీసేసేయండి. మనం శ్వాస మీకెలాగా అనిపిస్తే అలాంటి పొజిషన్‌లో కూర్చోండి. సుఖాసనంలో కూర్చోవాలి. కూర్చొని మన శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. సో ఇది మనకిక్కడ దీంట్లో ముక్కు మీదే, దాని మీదే మనం కాన్సంట్రేట్ చేయాలి. సో వేళ్ళని ఇలాగా కలుపుకోవాలి. కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. సుఖాసనంలో కూర్చోండి. దీనికేంటంటే మనకి వీలవుతే మనం అలా కూర్చోవాలి. మనం బాడీని కష్టపెట్టకూడదు. మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా, కంఫర్టబుల్‌గా కూర్చుంటే అంత మనం డీప్‌గా మెడిటేషన్‌లోకెళ్ళొచ్చు. సో, సో, సో ఒక 10 నిమిషాలు మనము ధ్యానం చేద్దామండి. సో శ్వాస మీదే ధ్యాస పెట్టండి. కళ్ళు మూసుకోండి మంచిగా. సో ఎలాంటి ఆలోచనలొస్తున్నా గూడా మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మన శ్వాసే మన గురువు అని చెప్తారు పత్రి గారు. సో బేసిక్‌గా ఏంటంటే మనకి ఆలోచనలవి ఇవి రాకుండా ఒక శ్వాస మీద ధ్యాస పెడితే మనం మన లోపల మనం ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తామో, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది, ఆ విశ్వశక్తి అనేది మనలో ప్రవహిస్తుంది. ఆ విశ్వశక్తి ఎలాగంటే
మనకి మనకి చాలా శక్తినిస్తుంది. ప్లస్ ఏంటంటే మనకెక్కడైనా రుగ్మతలున్నా గూడా అది హీల్ చేస్తుంది. అంటే మన బాడీలోనే మనకి హీల్ అయ్యే మెకానిజం అన్నది ఉంది. అది మనకి ప్రకృతి ద్వారా మనకి సంభవించింది. సో, అందుకనే మనకి ఎలాంటి మెడిసిన్ గాని, డాక్టర్ గాని అవసరం లేదు. మన మనకేమన్నా రుగ్మతలు మనకెలాంటి పెయిన్ ఉన్నా, ఏదున్నా మన ఈ మెడిటేషన్ ద్వారానే మనం దాన్ని తగ్గించుకోవచ్చు. సో, అలా ఇప్పుడు మనకి సో, ఇలా పత్రి గారు చెప్తారు కదా! ఏది గూడా మన మెడిసిన్ లేకుండా, డాక్టర్ లేకుండా మనం హీల్ చేసుకోవచ్చు అని. సో, అదే అన్నమాట. ఇప్పుడు ఏదే సో, అందుకే ఎంత రిలాక్స్‌గా, ఎంత మీరు సునాయాసంగా కూర్చుంటే, అంత మీరు ది మెడిటేషన్‌ది అంత ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. సో, ఒకవేళ ఇనీషియల్‌గా మీకు తలనొప్పి వచ్చినా, తల భారంగా అనిపించినా, ఒళ్ళు తేలికగా అనిపించినా గూడా ఏమీ పర్వాలేదు. క్రమేణా మీకు మంచిగా అదే అందుకే ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఎలా చెప్తామంటే ఎవరికి ఎంత వరకు వీలో ఎవరికి ఎంత ఏజో అంత టైం వాళ్ళు చేయాలని చెప్తాం అన్నమాట. సో, అదే. హ్మ్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎలాంటి ఆలోచనలు రానివ్వద్దు. ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు కళ్ళు మట్టుకు తెరవద్దు. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస పెట్టండి.
ఎలాంటి ఆలోచనలు వస్తున్నా శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆఖరి 2 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం. మెల్లిగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తీస్తూ మంచి స్మైల్ తోటి కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ 10 ఎనర్జీ సిస్టమ్ అనేది టూల్స్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది బేసిక్‌గా బెడ్ రిడెన్ పేషెంట్సు, క్రానిక్ ఇల్‌నెస్ ఉన్నవాళ్ళు, ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు, సో బెడ్ రిడెన్ పేషెంట్ అంటే మంచానికి పరిమితం అయిన వాళ్ళు, క్రానిక్ అంటే దీర్ఘకాలిక పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనమాట. సో, అంటే వాళ్ళెలాగో ధ్యానం అది చేసుకోలేరు. ఆ స్థితిలో ఉన్నప్పుడేంటంటే, ఇలాగ మ్యూజిక్ పెట్టి, అది చేస్తుంటే మనం ఎక్స్‌టర్నల్‌గా ఇవ్వాల్సిన సపోర్టు మనం ఇచ్చి వాళ్ళని క్యూర్ చేస్తామనమాట. సో, బేసిక్‌గా దానికి ఉపయోగపడుతుంది. నా వాయిస్ క్లియర్‌గానే ఉంది గదా! క్లియర్‌గా ఉంది. ఓకే. సో, ఫస్ట్‌దొచ్చేసి ఏంటంటే మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ అంటే సంగీతం అది. సో, ఎవరికైనా కూడా సంగీతం అన్నది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో, దాంతోటేంటంటే మనకి మన సోల్ గూడా మనకి చాలా అంటే మంచిగా స్పందిస్తుందనమాట. బేసిక్‌గా ఇప్పుడెవరికైనా గూడా మనకి మనసు బాలేకపోయినా, ఇప్పుడు మంచం మీద పడిన వాళ్ళకేంటంటే ఒక సూదింగ్ ఒక మ్యూజిక్ పెట్టేటప్పటికి అది ఎక్కడలేని ఆనందం వాళ్ళకిస్తుందనమాట. సో, ఇది 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 నేను అంటే బేసిక్‌గా నేను స్వయంగా మన 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 ఇప్పుడు మా నాన్నగారికి, మా ఆయనకి కూడా ఇదే నేను మ్యూజిక్ పెట్టేదాన్ని. పత్రి గారి కాన్సెప్ట్స్, మ్యూజిక్కు 24/7 అలాగా. సో, వాళ్ళకేంటంటే సబ్‌కాన్షియస్‌గా వాళ్ళు తీసుకుంటారు. పైకి వాళ్ళకి చెప్పలేకపోయినా, ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే ఇదిలో లేకపోయినా గూడా వాళ్ళేంటంటే సబ్‌కాన్షియస్‌గా మ్యూజిక్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా మనం సూదింగ్‌గా ఉన్న మ్యూజిక్ ఎప్పుడు మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ ఒక అంటే అదేమంటారు ఒక భక్తి గీతాలు గాని, లేకపోతే ఒక ఆహ్, దేవుడికి భజనల అలాంటి పెడితే రిథమిక్ ఆ సౌండ్‌కి, ఆ రిథమ్‌కి వాళ్ళు రిలేట్ అయ్యి వాళ్ళకి బావుంటుందనమాట. సోల్ కొంచెం మంచిగా అనిపిస్తుందనమాట. సో, అందుకని ఇదేంటంటే వాళ్ళు చెప్తారు మెంటల్ బాడీ అంటే మన ఆహ్, మానసిక శరీరం, తర్వాత ఎమోషనల్ అంటే మన ఎమోషనల్ బాడీ మనకి ఎక్కడైతే మన ఎమోషన్స్ అవి మనకెలా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు మనకి బావుంది, మనకి ఆనందంగా ఏదైనా ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా గూడా అది కూడా మనకేంటంటే హెల్ప్ అవుతుందన్నమాట. సో, బేసిక్‌గా మన ఆత్మ గురించి ఇవంతా గూడా మనం ఎందుకు చేస్తామంటే ఆత్మని ఉత్తేజపరచడానికి. సో, ఈ ధ్యానం
ఇప్పుడు ఆహారం అన్నది మన శరీరానికి అంత అవసరం. ధ్యానం అన్నది కూడా మనకి సోల్‌కి అంత అవసరం అన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకి సోల్ కోసం మనం ఎందుకు చేస్తామంటే, మనం మన ఉన్నత స్థితికి ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే సంగీతం. సో, ఈ సంగీతం మనకి వైబ్రేషన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో, దాంతోటేంటంటే మనం ఒక రకమైన స్థిరత్వం ఏర్పడుతుందన్నమాట. సో, సో, ఈ సంగీతం అందుకే ఈ మీకు ఇప్పుడు ఏదైనా గూడా మీకు ఆహ్లాదకరంగా ఇప్పుడు సంగీతం అనే కాదు. మీకు నేచర్‌లో ఉన్న పక్షులు వినడం అది గూడా ఒక రకమైన ఆనందమే. అది గూడా ఒక రకమైన మ్యూజిక్కే వస్తుంది. సో, అందుకే మనకి ఇదేంటంటే మనకి అవన్నీ వినేటప్పటికి మనకు తెలియకుండానే మన ఆత్మ చాలా ఆనందంగా ఉంటామనమాట. మనం ఎప్పుడు గూడా ఈ ఈ ఈ ఇప్పుడు భౌతికంగా కాకుండా మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఇవన్నీ మనకి చాలా తోడ్పడతాయన్నమాట. అందుకనే ఫస్ట్ మనం ఈ ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే మన సోల్‌ని మనం ఎంత ఆనందపరుస్తే అంత. సో, అది అందుకని మ్యూజిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అది ఎంత ఆహ్లాదకరంగా అంటే ఇప్పుడు అందులోనే కొన్ని కొన్ని ఉంటాయి. కానీ మనకి సూదింగ్‌గాను మనకి చాలా మనకి ఇది వినగానే అబ్బా! ఎంత బావుంది అని అనిపిస్తుంది. అది అలా అనిపించినప్పుడు మనకి ఎక్కడ లేని ఆనందంగా ఉంటది. ఆ ఇదితోటేంటంటే మన భావాలు, మన ఆలోచనలు గూడా మనకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనమాట. మన ఆలోచన శక్తి మారుతుంది. మన అన్నిటి విధాలా మనకి హెల్ప్ అవుతుందనమాట. మన సోల్ ఎవాల్వ్‌కి. సో, దీనివల్ల ఏంటంటే మన ఇంకా అంటే మనకు మంచి భావాలు, మంచి ఆలోచనలు అన్నీ మంచిగా అనిపిస్తది. అంటే మనం ఎప్పుడూ గూడా ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉండాలి. బ్లిస్‌ఫుల్ స్టేట్ అంటే ఒక తన్మయత్వంలో ఉండాలి. అంటే అదెప్పుడొస్తుంది? మనం ఎప్పుడైతే మన ఆత్మ ఆనందంగా ఉంటుందో, అప్పుడే మనం తన్మయత్వానికి ఉంటాం అన్నమాట. సో, అది మనకి తెలియకుండానే మనం ఆ అనుభూతిని పొందుతాం అన్నమాట. సో, ఇది మ్యూజిక్ గురించి. సో, అలాగే గ్రీన్ ప్లాంట్స్ అంటే ఏంటి? మనకి ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా అంటే, మనకి ఇప్పుడు అందరం కూడా ఫ్లాట్స్‌లో ఉంటాము. ఆ ఫ్లాట్స్‌లో మనకంత ప్లేస్ ఉండదు. మనకి గార్డెనింగ్ చేయాలన్నా, ఇది చెట్ల మధ్యలో ఉండాలని మనకి అంత ప్లేస్ ఉండదు. ఇదివరకు వాళ్ళేంటంటే మనకి చెట్ల మధ్యలోనే ఇల్లు ఉంటే అది ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా అసల అవన్నీ చూసుకుంటూ ఆ పక్షులు అవన్నీ చూస్తూ ఉంటేనే మనకి ఎక్కడలేని ఆనందం వస్తుంది. దీని నుండి ఎక్స్‌పీరియన్స్ నేను లాస్ట్ వీక్ ఉదయపూర్ వెళ్ళాను రిట్రీట్‌కి. అక్కడంతా నేచర్ రిట్రీటే. అక్కడ పొద్దున్న లేస్తాము. లేచిన వెంటనే ఏంటి మనం బదరు కొండలో ఎక్కి ఒక హై ఆల్టిట్యూడ్‌కెళ్ళి అక్కడ సూర్యోదయం చూస్తాం అన్నమాట. అది ఎంత అంటే చిన్నప్పుడు అవన్నీ మనకి రాళ్ళు, రప్పలు అంటే ఆ ఇదిలోనే పెరిగాము. ఇప్పుడేంటంటే ఈ ఈ ఈ- ఇప్పుడు ఈ ఆహ్, ఈ అంటారు ఈ అపార్ట్‌మెంట్స్ ఇవన్నీ రావడంతోటి అవన్నీ గూడా మనకి ఆ అనుభూతి మనం చెందలేము. అందుకనే ప్రతి ఒక్కళ్ళు గూడా మీకు వీలైనప్పుడు ట్రెక్కింగ్ అని, ఈ ఈ ప్రకృతి విహారం అని అవన్నీ చేయాలన్నమాట. చేస్తే ఏంటంటే మనకి నేచర్‌తో ఉంటే ఎంత మన అనుసంధానం అవుతామో, ఎంత మనకి మంచి అనుభూతి కలుగుతుందంటే అది చాలా ఆనందకరంగా ఉంటుంది. అది మనం వెళ్ళి మనం అనుభవిస్తే తప్ప మనకి తెలీదు. సో, అలాంటిది నేను లాస్ట్ వీక్ మొత్తం గూడా మేము పొద్దున్న లేస్తూనే కొండలలోంచి అక్కడ సూర్యోదయం కనిపిస్తుంది. అక్కడ అసలు ఎంత అనుభూతి బావుంటుందో. అంటే అలాగా మనకి ఇదంతా మనకి మన పంచభూతాలతోటే మనం నిర్మితం ఈ బాడీ. సో, అదేంటంటే అప్పుడు మనం ఈ నేచర్ తోటి మనం చాలా అనుసంధానంగా ఉంటాం అన్నమాట. సో, అందుకనే ప్రకృతిలోను, దీంట్లోను ట్రెక్కింగు అవన్నీ కూడా చేస్తే ఏంటంటే మనకి ఒకటి నేచర్ నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ప్లస్ మనకు కూడా ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. ఇవన్నిటితోటేంటంటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓహ్! ఇలాగ ఎప్పుడూ రో రోజు రొటీన్‌లో కాకుండా మన కంఫర్ట్ జోన్ నుంచి మనం ఎప్పుడైతే బయటకొస్తామో, అది దానివల్ల మనకి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే అసలు మనం అది అనుభూతి చెందితేనే మనకి తెలుస్తుంది. అలాగా సన్ గేజ్ ఇలా కళ్ళు రెప్పలో అంటే ఫస్ట్ సన్ రేస్ ఏంటంటే కళ్ళతోటి డైరెక్ట్‌గా చూడొచ్చనమాట.
అదొక 10 నిమిషాలు చేసి కళ్ళు మూసుకొని ఇంకా ఒక సన్ రేస్ వస్తున్న కొద్ది కిరణాలు పైకొచ్చే కొద్దీ మనకి కొంచెం కష్టం. అప్పుడు కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు. అలాగా మేము 20 నిమిషాలు రోజు స్పెండ్ చేసేవాళ్ళం. సో, కొండలు, కప్పులు అవన్నీ ఎక్కేటప్పుడు గూడా మనం చేయగలమా అంటే అందుకే గ్రూప్ ఎనర్జీ అంట. అందుకే మన గ్రూప్‌తో వెళ్తా గ్రూప్ ఎనర్జీ గూడా మాకు చాలా ఆహ్, ఆహ్, సహాయపడుతుందనమాట. సో, అలాగా మనం ఈ గ్రీన్ ప్లాంట్స్ ఎందుకు అంటే అది మనకి ఆక్సిజన్ ఇస్తుంది. సో, అందుకని ఇప్పుడు ఈ పేషెంట్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు బెడ్ రిడెన్‌గా ఉన్న వాళ్ళకి రూమ్‌లో ఏంటంటే మనం ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్‌ని పెట్టాలి. ఇప్పుడు మీకు పండుగలొస్తాయి మనకి మామిడాకులు కడతాం. మామిడాకులు ఎందుకు కడతాము? ఎందుకంటే అది అన్ని ఆకుల కన్నా గూడా అది రెట్టింపు అది 3 టైమ్స్, 4 టైమ్స్ ఆక్సిజన్ ఇస్తుంది. అందుకనే మనం మామిడాకులు కడతాము. అది మనకి ఆహ్, అది కట్టగానే అసలు మనకొక ఒక రకమైన హ్యాపీనెస్‌నిస్తుందనమాట. అది సో, ఇంటికి కళ గూడా వస్తుంది. ముందు తోరణం ఇలాగ ఇంటికి గుమ్మాలు తోరణం కట్టగానే మనకి పండగ అని చెప్పి ఒక కళనిస్తుంది. అది అలాంటివన్నీ గూడా మన పేషెంట్స్ ఉన్న రూమ్‌లోను, దీర్ఘకాలిక వాళ్ళు బయటికి రాలేనిదిలో ఆ రూమ్‌లోనే ఇవన్నీ పెడితే వాళ్ళకేంటంటే నేచర్‌తో ఉన్నట్టుగా వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందనమాట. అందుకనే మనం ఎంతవరకు వీలవుతే వాళ్ళకి ఇలాంటివన్నీ సదుపాయాలు చేయాలన్నమాట. సో దాంతోటేంటంటే హీలింగ్ గూడా మంచిగా అవుతుంది. ఎప్పుడైతే నీకు ఆత్మ ఆనందంగా ఇదిగా ఉల్లాసంగా ఉంటుందో, అప్పుడే మనకి బాడీలో హీలింగ్ గూడా ఉంటది. ఇప్పుడు మనకి కోపం ఉందనుకోండి, క్రోధం ఉంటే మనకి అది చాలా ఇదిగా అనిపిస్తుంది. అండ్ మనకి ఏం చేసినా గూడా మనకేమి ఉండదు. ఏమి ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఉల్లాసంగా, ఆనందంగా ఉంటావో, నువ్వు హీల్ చేసుకుంటావు. సో, ఈ గ్రీన్ ప్లాంట్స్ చూడగానే మనకొక లేవొస్తే ఇలా మొత్తం చుట్టూ ప్రకృతిని చూసినట్టుగా అనిపిస్తే అసలు ఎంతో బావుంటుంది. అది ఎప్పుడు వాళ్ళకి ఓకే. ఎక్కడో మనం అడవిలో ఉన్నట్టుగా వాళ్ళకి ఆ భావన చెందుతారు. ఆ భావన చెందినప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అది గూడా కనిపిస్తుంది. సో, ఒక వన్‌నెస్‌లో ఉంటామన్నమాట. వన్‌నెస్ అంటే ఏంటి? మన మనలోనూ దేవుడే, వాటిలోనూ దేవుడే అని నేను ఎప్పుడైతే మనం భావిస్తామో, దేని మీద మనకి ఇది కానీ అయ్యో! మనం దీన్ని ఇది 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 బాలేదు, అది బాలేదు అని అనుకోమనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళతోటి మేము ప్రేమతత్వంతో ఉంటాం అనమాట. మనని ఇప్పుడు ఈ ప్రేమతత్వంతో ఉన్నప్పుడు మనం జంతువుల్ని ఒకలాగే చూస్తాము, పక్షుల్ని ఈ చెట్లని గూడా అన్నీ అలాగే చూస్తాము. సో, అందుకని ఈ ఈ ఎప్పుడో మీకు అవకాశం ఉంటే గనక మీకు ఆ అడవిలోకి వెళ్లి ఆ చెట్లని గూడా హగ్ చేసుకొని వాటితో మాట్లాడుకోవాలి. మాట్లాడితే అవి స్పందిస్తాయి. మనకి డైరెక్ట్‌గా కాకపోయినా మనకి లోపల మన అంతరాత్మ చెప్తుంది. మనకి అది ఏమన్నా మనకి ఇలా పట్టుకోగానే ఆనందంగా మనం ముందు ఆనందంగా ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయి మనకి. దాంతో ఎందుకంటే మేము అక్కడ చూసాం. వ్యక్తిగతంగా పర్సనల్‌గా మేము చాలా అయ్యో! ఇలాంటివి ఎన్ని కోల్పోయామా అనుకున్నాను నేను. అంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంటే కంపల్సరీగా మీరు ఒక పార్క్‌లో గాని మీకెక్కడైనా పార్క్ ఉంటే పార్క్‌లో వెళ్ళండి. వెళ్ళొచ్చిన రోజు మీకెంత ఆనందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అక్కడొచ్చిన పశుపక్షులు, ఈ పక్షులు కుక్కలవి గూడా మనకేమి చెయ్యవు. మనక్కడికి వెళ్ళగానే దగ్గరగా వస్తాయి. సో, అవన్నిట్లో గూడా మనం ఐకమత్యం అన్నది, వన్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ మనం ప్రేమగా ఉన్నామనుకోండి, అన్నీ మనకి ప్రేమగానే కనిపిస్తాయి. మనలో ఏ భావన ఉంటుందో అవే భావన మన పైకి ఆహ్, క వ్యక్తపరుస్తాయన్నమాట. సో, మనలో ఆనందంగా ఉంది అంటే మనకి ఎదుటి మనిషి కూడా ఆనందంగానే కనిపిస్తారు. సో, అది మనలో ఏది లోపమో అది మన ఎదుటి వాళ్ళలో చూస్తామన్నమాట. సో, అందుకే లైక్ అట్రాక్ట్స్ అంటే మనం ఎప్పుడు మనలో అందుకే మనకి తన్మయత్వంలో ఉన్నామనుకోండి, మన ఆనందంగా ఉన్నామనుకోండి, ప్రతీదీ మనకు ఆనందంగానే అనిపిస్తది. అన్ని చోట్ల ఆనందమే. అలాంటి స్థితిలో రావాలి అంటే మనం కొంచెం సాధన చేయాలి. మనకి ఇప్పుడు ఈ నేచర్‌తో ఉండాలి, మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ చేస్తుంటే మనకి ఆ లోపల ఉన్న ఆత్మ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఆనందంగా అనిపిస్తుందో మనం మన థాట్స్ కూడా అలాగే ఉంటాయి. మన ప్రతీదీ అలాగే చూస్తాము. సో, అలాంటి ఇది ఆ నేచర్ తోటి కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే మనం ఇవన్నీటిని అనుభూతి చెందుతాము. ఓకే. సో, నెక్స్ట్‌ది పిరమిడ్. పిరమిడ్ అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము. ధ్యానం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! వ్యక్తిగత ధ్యానము, సామూహిక ధ్యానము, పిరమిడ్ ధ్యానం. అంటే ఇప్పుడు ధ్యానం అన్నది మనకి
పత్రి గారు ఎంత సులువుగా మనకి ధ్యానంలోకి ఎంత బాగా మనని పరిచయం చేశారంటే, ఇది ఇంక ఎందులోనూ ఇంత సులభంగా లేదు. అతను జస్ట్ మీరిలా చేతులు ఇలా జోడించుకోండి, కళ్ళు మూసుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టమని అన్నారు. ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం నిలుపుతామో, ఈ ఆలోచనలవి కూడా క్రమేణా తగ్గిపోయి, మనకు ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే మనం వస్తామో, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో ఎప్పుడైతే వస్తుందో, మనకు తెలుస్తుంది ఎనర్జీ వస్తుందంటే మన చేతులు ఇలా తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మన శరీరం తేలిక పడుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, అదేంటంటే మనకు విశ్వశక్తి అనేది మనలో వచ్చిందని తెలుస్తుందనమాట. అది తెలిసినప్పుడు మనలో ఒకవేళ ఎక్కడైనా మనకేమైనా నొప్పులున్నా, ఇదున్నా గూడా అవన్నీ గూడా తగ్గిపోతాయి. సో, ఈ పిరమిడ్ ఎనర్జీ గూడా అంతే అన్నమాట. పిరమిడ్ మీకు క్యాప్స్ ఉంటే క్యాప్ వేసుకొని మీరు ధ్యానం చేసుకోవచ్చు. లేదా పిరమిడ్ కింద మీకు ఆహ్, ప పిరమిడ్ చైర్ కానీ, లేకపోతే దగ్గరగా ఉన్న పిరమిడ్ సెంటర్‌కి వెళ్లి పిరమిడ్ కింద కూర్చున్నా గూడా మీకు ఆ ఎనర్జీని మీరు పొందవచ్చనమాట. అదేంటంటే 3 రెట్ల ఎనర్జీనిస్తుంది. మామూలుగా గూడా కాదు. మామూలు ఎనర్జీ కన్నా పిరమిడ్‌లో కూర్చుంటే 3 రెట్ల ఎనర్జీ ఇస్తుంది. ఆ 3 రెట్ల ఎనర్జీ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకి ఎంత ఎనర్జిటిక్‌గా అంటే మన ప్రతీది గూడా మనం చాలా చలాకీగా ఎప్పుడూ గూడా మనం ఇంకా ఆనందంగా ఉంటాము. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటాము. అది. సో, ఈ ఈ పిరమిడ్ ఎనర్జీ తోటేంటంటే అదొక అది మీరు మీకు దగ్గరగా ఉండి ఎక్కువ సేపు పౌర్ణమి దగ్గర పౌర్ణమి టైంలో గానీ, అమావాస్య టైంలో గానీ మీరు కనుక పిరమిడ్ బెల్ట్ దగ్గర ఉంటే, అది ఆ టైంలో మామూలుగానే మన భూమి మీద బోలెడంత ఎనర్జీస్ ఒస్తాయి. ఈ ఈ టైంలో చేస్తే ఏంటంటే, మనం ఎక్కువ సాధన చేయగలుగుతాము. ప్లస్ మనం ఎక్కువ ఎనర్జీని పొందుతాం. ఎక్కువ ఎనర్జీని పొందితే ఏంటంటే, మనలో ఉన్న రుగ్మతలు ఏమన్నా ఉన్నా అవి హీల్ అవుతాయి. అందుకనే మన ఏ డాక్టరు, ఏ మెడిసిన్ మనకవసరం లేదు. ఎందుకంటే మన బాడీలోనే ఆ మెకానిజం ఉంది. ఎప్పుడైతే మనం ఆ విశ్వశక్తిని మనం తీసుకుంటామో, పొందుతామో అది మనకి చాలా హీలింగ్‌గా పనిచేస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ రోగగ్రస్తులు గాని, దీర్ఘకాలిక వాళ్ళు బెడ్ రిడెన్‌గా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే బెడ్ మీదే పిరమిడ్ పెడతాం. సో, వాళ్ళకేంటంటే 24 గంటలు వాళ్ళ ఎనర్జీని తీసుకుంటారు. ప్లస్ వాటర్ గూడా పిరమిడ్ కింద పెట్టి, వాళ్ళ ఫుడ్ గూడా పిరమిడ్ కింద పెడితే అన్నీ గూడా ఇంకా అసలు వాళ్ళకి ప్రతీదీ ఇంకా శక్తిమయం తొందరగా వాళ్ళకి కోలుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అందుకనే వ ప్ర పిరమిడ్ అందుకే వాళ్ళు పెడతారన్నమాట. ఇదేంటంటే ముందు మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత హై వైబ్రేషన్స్ ఒస్తాయి. హై వైబ్రేషన్స్ ఒస్తే ఏంటంటే బాడీ తొందరగా హీల్ అవుతుంది. తర్వాత ఆస్ట్రల్ మాస్టర్స్ గూడా వాళ్ళకొచ్చి హీలింగ్ చేస్తారు. సో, అది గూడా మన అనుభూతి చెందుతాం అన్నమాట. అంటే ఆ హై వైబ్రేషన్స్ తోటి, పిరమిడ్ ఎనర్జీ తోటి మొత్తం రూమ్ అంతా గూడా కొంచెం క్వైట్‌గా చేసి, కొద్దిగా మనకి ఈ క్యాండిల్స్‌లోనో లేకపోతే మంచి ఇన్సెన్స్ అగరత్తులు పెట్టి, వాతావరణం అంతా కొంచెం మారుస్తే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండి, ఎప్పుడైతే వాళ్ళ ఆత్మ ఆనందంగా అనిపిస్తుందో, ఇవన్నీ గూడా వాళ్ళు తీసుకుంటారన్నమాట. ఈ శక్తినంతా గూడా వాళ్ళు తీసుకొని, వాళ్ళు చక్కగా ఆనందంగా ఎప్పుడైతే వాళ్ళు పొందుతారో, వాళ్ళ వాళ్ళ అది చాలా ఇంకంటే వాళ్ళ హీలింగ్ గూడా ఆటోమేటిక్‌గా అవుతుందన్నమాట. స్లోగా అయినా కొంచెం ఇవన్నీ మనకు ఈ పరిసరాలు మనం క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారు గాబట్టి. ఓకే. ఎప్పుడైతే మనం ఇవన్నీ పెడతామో, ఈ హై వైబ్రేషన్స్ తోటి, ఈ వీళ్ళ హీలింగ్ ఎనర్జీ తోటి తర్వాత ఈ యాస్ట్రల్ మాస్టర్స్ మనకి వచ్చి హెల్ప్ వారి కాస్మిక్ ఎనర్జీ తోటి వాళ్ళ తెలియకుండానే వాళ్ళకి చాలా ఆనందంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటారనమాట. సో, నెక్స్ట్ ఏంటి హై వైబ్రేషన్ కలర్స్ అంటే ఏంటి? మనకి అనాహత చక్రాకి మనకేంటంటే ఆహ్, గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ కలరు అనాహత చక్రకి సూచననమాట. అంటే ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం గదా! నేచర్‌లో ఉంటే నేచర్ అంతా గూడా మనం ఎప్పుడైతే నేచర్‌లో ఉంటామో అంతా మనకి చుట్టూరా గ్రీనీగానే అనిపిస్తుంది. అందుకనే అనాహత చక్ర గ్రీన్ అని కలర్ అని చెప్తా. ఎందుకంటే ఎప్పుడైతే అనాహత చక్ర అంటే హార్ట్ చక్ర అన్నమాట. హార్ట్ చక్ర ఓపెన్ అవుతే అదేంటి అర్థం? మీరు చాలా ప్రేమతత్వంతో ఉన్నారని, వన్నెస్‌లో ఉన్నారని ప్రతీక అన్నమాట. అందుకని గ్రీన్ కలర్ మీకు కనిపించిందంటే మీరు నేచర్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీకు ప్రతీదీ గూడా మీరు అన్ని ఒక ఏకత్వంతోనే మీరు చూస్తారు. అంటే మీలో దేవుడు, వాళ్ళలో ఉన్న దేవుడు ఒకటే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ప్రతీదీ మీకు ప్రేమతత్వం అన్నది మీకు ఈజీగా మీకు అసలు
చాలా అద్భుతంగా అనిపిస్తది. అప్పుడు ఆ స్టేజ్‌లో వచ్చేటప్పుడు ఏంటంటే, మనకొక చీమను కూడా చంపాలంటే మనం ఆలోచిస్తామనమాట. ఎందుకంటే అది కూడా ఒక ప్రాణే కదా! ఇందులోకొచ్చాక మనం వెజిటేరియన్‌లో అంటే మనం ఎంత మంచి ఆహ్, ప్ర ఆహ్, ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారంటే పత్రి గారు. నిజంగా అసలు దేన్ని ప్రతి జీవి స్వేచ్ఛతో వచ్చింది. ఏది గూడా దేన్ని హింసించే అధికారం మనకు లేదు. అవి దాని స్వేచ్ఛ దానికి మనం ఎవరి కర్మలో గూడా మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది మళ్ళీ మనకే ఇదొస్తుంది. అందుకే అందుకే నేచర్‌తో ఉండాలి. అది అది ఎప్పుడైతే మనం తన్మయత్వంతో ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రేమతత్వంతో ఉంటామో, అంత ఆనందంగానే అనిపిస్తుంది. సో, అలాగా ఈ వైబ్రేషన్ కలర్స్ ఏంటంటే ఫస్ట్ గ్రీను, తర్వాత బ్లూ, ఇండిగో ఇవి హై వైబ్రేషన్ కలర్స్ అంట. అంటే ఇప్పుడు మన ఈ పేషెంట్‌కి సంబంధించి మనం ఏం చేస్తాము, ఈ రూమ్ ఒకటి బ్లూ కలర్‌లో, తర్వాత కర్టెన్స్ కూడా హై వైబ్రేషన్ అంటే మా ఇండిగో కలర్‌లో కానీ, వాయిలెట్ కలర్‌లో కానీ పెడితే ఏంటంటే అది వైబ్రేషన్స్ ఇస్తుందన్నమాట. హై వైబ్రేషన్స్ ఇచ్చి వాళ్ళలో హీలింగ్ చేస్తుందన్నమాట. సో, అందుకని ముందేంటంటే మన బాడీనే మనకి చాలా కామ్‌గా చేసి, సూదింగ్‌గా ఉంచి, మనకి ఎప్పుడైతే మన ఈ హై వైబ్రేషన్స్ మన లోపలికి వెళ్తాయో, మనం అబ్సార్బ్ చేస్తామో, మనకి హీలింగ్ ప్రాసెస్ కూడా అంతే ఫాస్ట్‌గా ఉంటుందనమాట. సో, ఇది మన అప్పుడు సోల్‌తో కనెక్ట్ అవుతాం. మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాం. మనం ఎందుకొచ్చాం ఈ భూమి మీద, మన పర్పస్ ఏమిటి అన్నది కూడా మనకు తెలుస్తుందనమాట. సో, ఇవన్నీ గూడా మనకి చాలా అంటే మనం అవేర్‌నెస్‌తో ఉంటాం. మనం కాన్షియస్‌తో ఉంటామట. ఇవన్నీ అందుకే వాళ్ళకి ఇలాంటి పరిసరాలు మనం పెట్టాలి. పెడితే ఏంటంటే వాళ్ళకి హీలింగ్ అన్నది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. సో, ఇవన్నీ గూడా తోడ్పడతాయన్నమాట ప్రతి వాళ్ళకి. సో, అందుకని ఎక్కువగా కలర్స్ వాళ్ళ డార్క్ కలర్స్‌లో పెట్టమంటారు. ఆ డార్క్ కలర్స్ ఏంటంటే అది ఆహ్, హై వైబ్రేషన్స్ ఇస్తాయన్నమాట. సో, అందుకని పేషెంట్ ఉన్న రూమ్ కొంచెం ఇవన్నీ ఈ బ్రైట్ కలర్స్, గ్రీన్ ప్లాంట్స్, పిరమిడ్ ఇవన్నీ పెట్టమని చెప్తారు. దాంతోటేంటంటే వాళ్ళకి హీలింగ్ అనేది చాలా మంచిగా అవుతుందనమాట. తర్వాత పత్రిజీస్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పాను గదా! సో, ఇప్పుడు మీకక్కడ వీలవుతే గనక ఒక టీవీ పెట్టడం, లేకపోతే ఒక ఆహ్, టి మొబైల్‌లో గానీ, ఐప్యాడ్‌లో గానీ ఎలాంటి మీకు సువిధాలున్నా వాటికేంటంటే 24 అవర్ మ్యూజిక్కు, పత్రి గారి కాన్సెప్ట్స్ ఈ పీఎంసీ తెలుగులో అయితే కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి. అయి మా వారి దాంట్లో నేను చేశాను అలాగా. ప్రయోగం చేశాను. ఎప్పుడైతే నాకిలాగ పిరమిడ్ గురించి తెలిసిందో పిరమిడ్ బెడ్ మీద పెట్టేసి తర్వాత ఈ 24 అవర్స్ దానికి పత్రి గారి మ్యూజిక్ ఒకటి, కాన్సెప్ట్స్ ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అవి కూడా మనకేంటంటే మా వింటూనే ఉంటాం. అదొక్కొక్కసారి మన పైన స్పృహ లేకపోయినా లోపల సబ్‌కాన్షియస్ సోల్ అన్నది అవి అవి స్పందిస్తాయన్నమాట. సో, అందుకనే వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నా ఇవన్నీ వింటూ ఉంటే మీరు అది అవి సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది హీల్ అవుతూ ఉంటుంది. అందుకే చూడండి మీరు కోమా పేషెంట్ దగ్గర మీరు మాట్లాడితే వాళ్ళకి వినిపిస్తుంది. వాళ్ళు స్పందించకపోవచ్చు. కానీ వినిపిస్తుంది. మీరు చెప్పినవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. అందుకే మంచి భావనలు, మంచి థాట్సు అందుకే అది చెప్పమని చెప్తారనమాట. అదేంటంటే అవి మన సోల్‌కి అవి తీసుకొని తొందరగా అవి స్పందిస్తాయన్నమాట. అందుకనే మనకి ఎప్పుడు గూడా మనం అది ధర్మబద్ధంగానే మాట్లాడాలి. ధర్మంతోటే ఉండాలి అని చెప్తా. అంటే మన థాట్స్ గూడా ఎప్పుడు గూడా పాజిటివ్ థాట్స్ ఉండాలన్నమాట. మంచి భావన యద్భావం తద్భవతి అని చెప్తారు గదా! అది చాలా కరెక్టు. ఎలాంటి భావన మన లోపల ఉంటుందో అదే బయటికి వ్యక్తపరుస్తాము. అప్పుడేంటంటే ఆ పాజిటివ్‌నెస్సు మొత్తం మీ చుట్టూ ఉన్న వాతావరణం కానీ చుట్టూ అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అప్పుడేంటంటే మీరు ఒకవేళ ఎవరికైనా చెప్పాలన్నా గూడా వాళ్ళకి తొందరగా వాళ్ళు తీసుకుంటారు. నెగెటివ్ థాట్స్ తోటుంటే ఇవి ఉంటే అది అది మనకి ఆహ్, అది మనకి ఇదవ్వదు. అది మనకి నెగెటివ్ గానే ఉంటుంది. బాడీ తీసుకోదు. రిజెక్ట్ చేస్తుంది. పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నది ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, మన బాడీని మనం ప్రతి
ప్రతి పార్ట్‌ని మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఫర్‌గివ్‌నెస్ చెప్పుకుంటూ మనం ఎప్పుడైతే అవన్నీ చెప్తామో మన బాడీ మనకే స్పందిస్తుంది. ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క ఇది మనకి లోపల అవయవాలు కూడా మనకి స్పందిస్తాయి. సో, మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటామో, ఎప్పుడైతే ఈ మ్యూజిక్ జ్ఞానం తీసుకుంటామో, ఎప్పుడైతే ఈ ఎనర్జీ అంతా తీసుకుంటామో, ఒక్కొక్క పార్ట్‌ని మీకెక్కడైతే ఏమన్నా కష్టంగా అనిపిస్తే ఆ పార్ట్‌కెళ్ళి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనండి. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ టు యూ అని లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను నేను అలా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. అవి స్పందిస్తాయి. చ మనకి లోపల నుంచి అంతరాత్మ నుంచి మనకి తెలుస్తుంది అవి స్పందిస్తున్నాయని. ఎందుకంటే మనం చాలా ఇదిగా అంటే మనకి ఆ వైబ్రేషన్స్ మనకు తెలుస్తాయి. అంటే ఒక్కొక్క దానికి మన బాడీయే మనకి ఆహ్, ఓహ్, హీలింగ్ అని చెప్తాం గదా! హీలింగ్ ఎలా అవుతుంది? మనం ఎప్పుడైతే మనం ఒక్కొక్క దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటామో, ఒక్కొక్క దానికి మనం పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా ఇచ్చుకుంటామో, అది మనకు తెలియకుండానే మన సోలు దానికి స్పందించి ఆ వైబ్రేషన్స్ అన్నది మనం ఫీల్ అవుతాము. సో, అది అలాగే మన మైండ్ గూడా చాలా రిలాక్స్‌గా, చాలా ఇదిగా ఎప్పుడైతే ఉంచుతామో, ఇవన్నిటిని కూడా మనం ఎప్పుడైతే తీసుకుంటామో, హీలింగ్ అన్నది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అందుకే పేషెంట్స్ రూమ్‌లో ఇవన్నీ గూడా ఉంచుతాం అనమాట. దీర్ఘకాలిక పేషెంట్స్ కానీ, బెడ్ రిడెన్ పేషెంట్స్ కానీ, అలాగే ఇవన్నీ పెట్టేటప్పటికి వాళ్ళలో హీలింగ్ అన్నది చాలా ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. తర్వాత అలాగే ఇక్కడ వాళ్ళ రూమ్‌లో ఉన్నవి అక్కర్లేనివి తీసేయాలన్నమాట. అదేంటి నెగెటివ్ ఎనర్జీస్. ఇప్పుడు అందుకే మనకి చెప్తారు కదా! ఇంట్లో ఒక 6 నెలల వరకు మనం ఏ వస్తువులు ముట్టుకోలేదంటే అవి పడేయాలని చెప్తారు. ఎందుకంటే అవి అనవసరం మనకు లేదు. సో, ఏదైతే మనకు రోజు ఉన్నవో అవే పెట్టుకోవాలి. దాంతోటేంటంటే ఇలాగా మనకి ఎప్పుడైతే మన రూము చాలా క్లీన్‌గా, నీట్‌గా, ఎక్కువగా క్లటరింగ్ అవేమి లేకపోతే, మనకి ముందు చూడ్డానికి బావుంటుంది. ఎప్పుడైతే మనకి చూడ్డానికి బావుంటుందో, ఎప్పుడైతే మనం అవన్నీ తీసుకుంటాం పేషెంట్ రూమ్‌లో స్పెసిఫిక్‌గా ఎంతవరకు అవుతే అంతవరకు ఆ పేషెంట్‌కి సంబంధించినవే పెట్టాలనమాట. ఇంకా అక్కర్లేని సామాన్లు అవి అక్కడ తీసేయాలి. ఎందుకంటే అది ఎనర్జీ నెగెటివ్ ఎనర్జీ. ఆ నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ వాళ్ళకి రుగ్మతలకి, డిసీజెస్‌కి కారణమవుతుంది. అందుకని అవన్నీ కూడా తీసేసి ఇంకా పూర్తిగా ఎంతవరకు వీలవుతే అంతవరకు ఫ్రీగా ఎనర్జీ ఫ్లో అయ్యేట్టుగా మనం చూసుకోవాలనమాట. విండోస్ ఓపెన్ ఉంచుకోవాలి. గాలి ఇటు అటు కూడా క్రాస్ వెంటిలేషన్ ఉండాలి రూమ్‌లో. మంచి లైటింగ్ ఉండాలి. అదేంటంటే మనం మైండ్ గూడా చాలా అంటారు చాలా ఆహ్, ఒ ముందు ముందు మనకి మనశ్శాంతి కలుగుతుందనమాట. ఇవన్నీ ఎప్పుడైతే ఇలాగ చూడగానే స్పేషియస్‌గా ఉండే రూము, ఆ రూమ్ నీట్‌గా ఉండి ఇప్పుడు హై వైబ్రేషన్స్ కలర్స్ ఒకటి, పిరమిడ్ ఒకటి, ఈ ఎనర్జీ ఈ గ్రీన్ ప్లాంట్సు ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో, వాటితోటి మనకి ఎక్కడ లేని ఆనందం ఒక పీస్ ఆఫ్ మైండ్ మనకు కలుగుతుందనమాట. సో, ఎనర్జీ గూడా చాలా ఫ్రీగా ఫ్లో అవుతుంది. అదే ఇప్పుడు పేషెంట్‌కి మనం పిరమిడ్ కింద నీళ్లు పెట్టి, నీళ్లు తాగిస్తే గూడా దానివల్ల గూడా చాలా హీలింగ్ ఉంటుంది. సో, అందుకే ఇవన్నీ గూడా మన ఏంటంటే పేషెంట్ రూమ్‌లో ఇవన్నీ కావాల్సినవన్నీ పెట్టాలి. సో, అక్కర్లేనివి సామాన్లు పక్కకు పెట్టేసి, అతనికి కావాల్సిన ఫుడ్డు అది గూడా పిరమిడ్ కింద పెట్టి, వాటర్ పిరమిడ్ కింద పెట్టి, ప్రతీది మన ఇవన్నీ ఏంటంటే ఎనర్జీనిస్తుంది. ఎనర్జీ ఎప్పుడైతే మనం ఎక్స్‌ట్రా ఎనర్జీ ఇవన్నీ ఇస్తామో, తొందరగా వాళ్ళు హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలాగే ఇందాక చెప్పుకున్నాగా గ్రూప్ మెడిటేషన్. సో, ఇప్పుడు మీకు ఫ్యామిలీలో ఇప్పుడు మీరు అతని అతని చుట్టూనే మీరు గ్రూప్‌గా మెడిటేషన్ చేసుకుంటే గూడా, ఆ ఎనర్జీస్ కూడా అతను పొంది ఇంకా చాలా తొందరగా హీల్ అవుతాడనమాట. సో, అందుకే ఒక బెడ్ రిడెన్ పేషెంట్ ఉన్నారు అంటే, చుట్టూనే మీరు గూడా అక్కడే లేకపోతే పక్క రూమ్‌లోనో కూర్చున్నా గూడా ఇలాగ చేతులు జోడించుకొని, ఇలా ఒకళ్ళకొకళ్ళు మనం కూర్చొని, మనం ధ్యానం చేశామనుకోండి, ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి వాళ్ళకి. వెళ్తే గూడా వాళ్ళకి చాలా తొందరగా వాళ్ళు హీల్ అవుతారనమాట. అందుకే గ్రూప్ ఎనర్జీలో గూడా చాలా ఇప్పుడు మనకి మామూలుగానే గ్రూప్ ఎనర్జీ అన్నది అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడే మనకి ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది, ఇవి పైనుంచి మాస్టర్స్ వచ్చి మనకి అసలు సర్జరీ చేసినట్టు ఆ అనుభూతి కూడా మనం చెందుతాం. ఎందుకంటే ఆ గ్రూప్ ఎనర్జీలో అంత శక్తి ఉంటుంది. అందుకే ఏది చేసినా ముందు అందుకే పిరమిడ్ ఎనర్జీ ఇలా గ్రూప్‌గా చేసుకుంటే అంత అమావాస్య, పౌర్ణమికైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మీరు ధ్యానం చేయాలి అనుకుంటే అమావాస్య, పౌర్ణానికి ఇంకా మామూలుగా చేసిన కన్నా అక్కడ 3 రెట్లు ఎక్కువగా చేస్తే అంత గ్రూప్ ఎనర్జీతో చేస్తే అసలు మీకు ఎక్కడ లేని చాలా మంచి అనుభూతి కలుగుతుందనమాట. సో, అలాగా ఆహ్, ఇది
ఈ అద్భుతమైన హీలింగ్ ఉంటుంది. సో, ఈ గ్రూప్ ఎనర్జీ మనం ఎప్పుడైతే చేస్తామో, ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి మనకి హీల్ చేస్తారు. అది హీల్ చేసినప్పుడు కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళేదో మనకేం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం భయపడకూడదు, పానిక్ అవ్వకూడదు, మన కళ్ళు తెరవకూడదు. ఆ ప్రాసెస్ జరగనివ్వాలని చెప్పి మనం ఫ్రీగా మనం ఇచ్చేయాలన్నమాట. మనం సరెండర్ అయిపోవాలి. అప్పుడు మనకి జరగాల్సింది మనకి జరుగుతుంది. ఆ తర్వాత మనకి చాలా అద్భుతంగా మనం ఫీల్ అవుతాం. ఒక మళ్ళీ మన కొత్త మనిషిలాగా మనం కొత్త జన్మనే మనం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అంత బాగా హీల్ అవుతుందన్నమాట. అందుకనే ఈ బెటర్ పేషెంట్స్‌కి గ్రూప్ ఎనర్జీ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది వాళ్ళ తొందరగా వాళ్ళకి హీల్ చేస్తుంది. సో, అందుకని ఎంతవరకు వీలవుతే అంతవరకు మనం ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకొని గ్రూప్ ఎనర్జీని మనం వాళ్ళకివ్వాలన్నమాట. ఆ! తర్వాత మన ఈ వెజిటేరియన్. సో, ఈ బేసిక్‌గా మనం ధ్యానం చేస్తూ ఈ శాకాహారిగా ఎప్పుడైతే మారుతామో, అప్పుడే మనకి బాడీలో కూడా సగం రుగ్మతలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ శాకాహారిగా మారుతామో, అప్పుడే సగం ఇంకా మనం ఇవన్నీ ఎనర్జీస్ తీసుకునేటప్పటికి కంప్లీట్‌గా మనం దాని నుంచి ముక్తి పొందుతాం. సో, అది ముందు మనకేంటంటే సఫరింగ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మన ఎమోషనల్ మన హెల్త్ మన ఆరోగ్యం కుదుట పడుతుంది. తర్వాత మనకి నెగెటివ్ థాట్స్ నెగెటివ్ థింకింగ్ గాని, మనకి లో వైబ్రేషన్ అంటే తక్కువ వైబ్రేషన్స్ ఎప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ముందు మనం ఏంటంటే రూట్ కాజ్ మనకి ఎందుకొచ్చినాయి ఇది అని కూడా మనం తెలుసుకుంటాం. దాని మీద మనం ఎప్పుడైతే మనం పెడతామో అది కూడా స్లోగా హీల్ అవుతుందన్నమాట. సో, ఇవన్నీ కూడా ఈ స్ట్రిక్ట్ వెజిటేరియన్ జోన్ మన శాకాహారిగా ఇప్పుడు ఆ రోగికి కూడా మనం శాకాహారిదే ఇచ్చామనుకోండి ఆ డైట్ అది కూడా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ చేస్తూ శాకాహారిగా చేస్తే వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట వాళ్ళకి. సో, తొందరగా వాళ్ళకి హీలింగ్ గూడా అవుతుంది. తర్వాత ముందు ఏంటంటే మనం సాధన ఎప్పుడైతే ఎక్కువ చేస్తూ ఉంటాం మనలో భయాలు గూడా తొలగిపోతాయి. భయాలు అసలు ఎలాంటి భయం అన్నది ఉండదు. నాకు ఈ మెడిటేషన్‌కి రాకముందు కుక్కలంటే చాలా భయంగా ఉండేది. కాకపోతే ఎప్పుడైతే నేను ఇలాగ సాధన పెంచుకుంటూ వెళ్ళానో, నాలో తెలియకుండానే అసలు ఒక ప్రేమ ఇప్పుడు దేని మీద నాకు భయం లేదు. కుక్క వచ్చినా కూడా నాకు అది కూడా మనలాంటిదే కదా అని ఆ భావన మనకొస్తుంది. ఎప్పుడైతే మన ప్రేమతత్వంతో ఉంటామో, అవి వాటికి కూడా తెలుస్తాయి. మరి వీళ్ళు ఓకే. వీళ్ళు భయపడట్లేదు. వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చు అని అవి కూడా దగ్గరగా వస్తాయి. వచ్చినప్పుడు మనం వాటిని హగ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనం ఒక ఐకమత్యంతో మనం ఫీల్ అవుతాం. సో, ఆ భయం అన్నది ముందు పోతుంది. ఏదైనా మనం చేయొచ్చు. ఏదైనా మనం సాధించొచ్చు. మనం అనుకున్నవి అవుతాయి. మనం థాట్సే ఒక మిరాక్యులస్‌గా అవుతాయి. మనం అనుకున్నది సాధిస్తామని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇక భయం అన్నది అసలు ఉండనే ఉండదు. హ్మ్. సో, అలాగా మనకి ముందేంటంటే మన ఆరోగ్యం కుదుట పడుతుంది. తర్వాత ఎప్పుడైతే మన రూట్ కాజ్ అనేది తెలుసుకుంటామో, ఆ హీలింగ్ అన్నది కూడా చాలా తొందరగా జరుగుతుంది. తర్వాత ఈ ఇవన్నీ కూడా భయాలన్నీ కూడా పోతాయన్నమాట. సో, ఈ వెజిటేరియన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది కొంతమంది ఇప్పుడు ఏమవుతుందంటే ముందు అందుకే కొంతమందికి ధ్యానంతోటే మొదలుపెడతారు. ధ్యానం చేశాక వాళ్ళు నాన్ వెజ్ అన్నా తింటుంటే వాళ్ళకి లోపల నుంచి అంతరాత్మ చెప్తుంది ఇది తినకూడదు అని వస్తుంది. అది తినకూడదు అని వాళ్ళకెలా తెలుస్తుంది? అది తింటుంటే వాళ్ళకి ఎక్కడలేని రెస్ట్‌లెస్‌నెస్ అనీజీనెస్ ఎప్పుడైతే వాళ్ళు గమనిస్తారో ఇది మనం తినకూడదు, ఇది మనం వదిలేయాలి అని వాళ్ళు అప్పుడు అలా వదిలేసి వాళ్ళకి పూర్తిగా ఇప్పుడు మేమంతా మొదటి నుంచి శాకాహారమే. కాకపోతే వెల్లుల్లిపాయ అది ఎప్పుడైనా తిన్నా నాకు ఆ బాడీ నాకు వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా గూడా ఆ మనిషి వస్తే అయ్యో! వీడు వెల్లుల్లిపాయ అంటే వెంటనే మాకది ఆ బాడీ కనుక రెసిస్ట్ చేస్తుంది. సో, మనకు తెలిసిపోతుందన్నమాట. ఓకే. ఇవన్నీ మనం చేయకూడదు, మనం తినకూడదు అని. సో, అందుకని దాన్ని కంప్లీట్‌గా వదిలేస్తే మనకే మంచిది. మనం ప్రశాంతంగా అసలు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంక అసలు ఎలా ఈజీగా ఫ్లో అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటూ ఉంటామో. అందుకే శాకాహారి ర్యాలీస్ చేస్తే గూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో మనం మలేషియాలో మేము వెళ్ళినప్పుడు శాకాహారి ర్యాలీ చేశాము. చేసొచ్చాక నాకు నా నా దాంట్లో నాకు ఆహ్, మెడిటేషన్ చేసేటప్పుడు నాకు చుట్టూ ఆవులే కనిపించాయి. అంత అద్భుతంగా అనిపించింది. అంటే అవి గూడా స్పందిస్తాయి. అవి మన కోసమే చేస్తున్నాయి కదా! అని వాళ్ళు పాపం కోఆపరేట్ చేస్తాయి అవి గూడా. అంత బాగా అనిపిస్తుంది మనకి. సో, అందుకే శాకాహార ర్యాలీలో మీకు వీలైనప్పుడు అది గూడా దాంట్లో గూడా పాల్గొనాలి. ఆ ఎనర్జీస్ కూడా మంచి ఎనర్జీస్ ఇవన్నీ గూడా బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్
ఇది ఎస్పెషల్లీ బెడ్ రిడెన్ పేషెంట్‌కి ఇలా గ్రూప్ ఎనర్జీ ఇచ్చుకుంటూ వెజిటేరియన్‌గా ఉంటూ వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీస్ అది ఎప్పుడైతే మనం ఇస్తామో తొందరగా హీల్ అవుతుందన్నమాట. అలాగే వాక్ పాజిటివ్ స్పీచ్ అన్నమాట. సో, ఈ స్పీచ్ ఏంటంటే మన వాక్యం మనకి ఇప్పుడు మన ఆలోచనలు, మన వాక్ కూడా ఎప్పుడు గూడా మనం ఎవరిని కించపరచకూడదు. మన వాక్ గూడా శుద్ధంగా, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనకి ఆ ఎమోషన్స్ అన్నవి మనకి ఈ వైబ్రేషన్స్ అనేవి ఈ మిరాక్యులస్ థాట్స్ లాగా మనకు మారుతుందన్నమాట. మన వాక్ అంత ఇంపార్టెంట్. సో మనం ఏదైతే మనం ఏం చెప్తామో యద్భావం తద్భవతి అని, ఆ భావనలో మనం ఎప్పుడైతే అలా ప్రతీదీ కూడా ఇంకా పాజిటివ్ గానే ఉంటుంది. సో, అది అప్పుడు మిరాక్యులస్‌గా అంటే మనం ఒక స్టేజ్‌కొస్తాం. మనం పాజిటివ్ గానే ఆలోచిస్తూ మీరు ఆ సాధనవి చేస్తూ ఉంటే ఇంకసలు మిరకిల్సే అవుతాయి. అద్భుతాలే జరుగుతాయి. ఎందుకు అంటే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. మీరు విశ్వానికి మీరు హెల్ప్ చేస్తున్నారు. సో, ఆ మనం ఒక అడుగు ముందేసి విశ్వం 2 అడుగులు ముందేసి ఇస్తుంది. సో, దాంతోటేంటంటే మనం అనుకున్నవి మనం ఇలా అనుకుంటా అలా జరిగిపోతుంది. మనం అనుకుంటా ఇలా ఇప్పుడే అనుకున్నా అలా అయిపోయింది. ఎందుకంటే మన భావనలు అంత బాగా ఉంటే అది మనం అనుకున్నవి నిజంగానే అవుతాయి. సో, ఇది 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 ఇలాగ మనం ఎప్పుడైతే మనం ఈ ఇంటెన్షన్స్ పెడతామో బెడ్ రిడెన్ పేషెంట్స్ కూడా మన వాక్కు మన ఆ వైబ్రేషన్స్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా సూదింగ్ గాను వాళ్ళు ఇంకసలు ఆత్మ అన్నది ఆ వైబ్రేషన్స్ అవన్నీ వాళ్ళు సబ్‌కాన్షియస్‌గా తీసుకొని, అది చాలా తొందరగా వాళ్ళకి హీలింగ్ అన్నది కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. సో, అందుకనే వాక్కు అన్నది చాలా ఇంపార్టెంట్. మనం బయటకొచ్చే ప్రతి వాక్యం గూడా మనం చూసి, ఓకే. ఇది నేను చెప్తున్నది కరెక్ట్‌గా ఉందా? లేదా? అని గమనించుకొని కాన్షియస్‌గా మనం మాట్లాడాలనమాట. ఎలా పడితే అలా మాట్లాడడం కానీ, ఎలా పడితే అలాగా చెప్పడం అవి చేయకూడదండి. చెప్పేది కూడా మనం సత్వాక్యం చెప్పాలి, కరెక్ట్‌గా చెప్పాలి, పాజిటివ్‌గా చెప్పాలి. అవే మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, ఇవి ఏంటంటే ఇవి వాళ్ళకి అంటారు మూలాలనమాట. సో, దీనితోటి ఎప్పుడైతే మనం ఈ బీజం వాళ్ళకి వేస్తామో, అది వాళ్ళకి హీలింగ్ అన్నది చాలా ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. అందుకే వాక్కు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పాజిటివ్ అట్మాస్ఫియర్ అన్నమాట. అంటే ఇప్పటివరకు చెప్పుకున్న అన్నీ గూడా మనం ఎప్పుడైతే పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇప్పుడు చూడగానే ఇంట్లో రాగానే మనకి ఒక్కొక్కళ్ళ ఇల్లు వెళ్ళగానే మనకి నచ్చదు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో మనకి వెళ్తే ఎంత వార్మ్ వెల్కమ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ వల్ల. ఆ వైబ్రేషన్స్ అవన్నీ కూడా అప్పుడేంటంటే మనకు ఇతరులు గూడా వాళ్ళు వాళ్ళకి మనం కనెక్ట్ అవుతాం. సోల్ కనెక్షన్ అవుతుంది. లేకపోతే మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని పాజిటివ్ అట్మాస్ఫియర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనకి ఏదైతే పాజిటివ్ ఇప్పుడు గ్రీన్ ప్లాంట్స్ అన్నాము, పిరమిడ్ ఎనర్జీ అన్నాము, ఆహ్, తర్వాత బ్రైట్ కలర్స్ అన్నాము. ఇవన్నీ గూడా ఏంటంటే పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. సో, అది బెడ్ రిడెన్ పేషెంట్స్ కానీ, దీర్ఘకాలిక పేషెంట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఎప్పుడైతే ఇవి ఎనర్జీని వాళ్ళు పొందుతారో ఇవన్నీ చూసి వాళ్ళు తొందరగా హీల్ అవుతారన్నమాట. సో, అందుకే మంచిగా మెడిటేషను మ్యూజిక్ పెడుతూ కామ్‌గా ఆహ్, పీస్‌ఫుల్‌గా ఉండేటివి చూసుకోవాలి. ఎక్కువగా క్రౌడెడ్‌గా ఉండకుండా ఈ గోల అవి లేకుండా కామ్‌గా ఉండి ఈ ఈ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ఎనర్జీ, హై వైబ్రేషన్ కలర్సు, తర్వాత ఈ పిరమిడు, మంచి సన్‌లైటు, మంచి వెంటిలేషన్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది వాళ్ళకి వచ్చి వాళ్ళు తొందరగా వాళ్ళకి హీల్ అవుతుందనమాట. సో, ఇది ఆహ్, ఇవన్నీ ఎ ఎ దే ఎవరికి ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే ఇందాక చెప్పుకున్నాం కదా! బెడ్ రిడెన్ పేషెంట్సు, తర్వాత ఆటిజం వాళ్ళకి అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత సివియర్ క్రానిక్ ఇల్‌నెస్ ఉన్న వాళ్ళకి, తర్వాత సైకియాట్రిక్ ఇల్‌నెస్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్‌కి, నాన్ సపోర్టివ్ అంటే ఇప్పుడు కొంతమందికి అంటే సపోర్ట్ లేనప్పుడు ఇలా ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళెక్కడో ఉన్నారు వాళ్ళకి, తర్వాత ఆహ్, ఇవన్నీ గూడా ఏంటంటే మంచి ఎనర్జీనిస్తూ వాళ్ళని కామ్‌గా చేసి ఇవన్నీ గూడా వాళ్ళకి తోడ్పడతాయన్నమాట. ఈ ఈ ఇలా ఇప్పుడున్న వాళ్ళందరికీ గూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఇది అన్నమాట. అంటే మనం ఇవ్వాల్సినది ఇవన్నీ ఇస్తే మనకి ఈ ఈ ఇది ఆహ్, ఇప్పుడు చెప్పినవన్నీ గూడా వాళ్ళకి చెప్తే ఇవన్నీ వాళ్ళకి ఏర్పడిస్తే ఏంటంటే వాళ్ళకి చాలా బాగా హీల్ అవుతుందన్నమాట.
తొందరగా వాళ్ళు వాళ్ళకి హీల్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.